నిష్క్రోధ. ఇది అమ్మవారి 168వ నామం. ఇది 3 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిష్క్రోధాయై నమః అని చెప్పాలి. నిష్క్రోధ అంటే క్రోధము లేనిది. కోపం దీర్ఘకాలంగా నిల్వ ఉంటే అది క్రోధంగా మారుతుంది. క్షణకాలం మాత్రం కోపం ఉండేవాళ్లను ఉత్తములు అని, 2 ఘడియల కాలం కోపం ఉన్నవారిని మధ్యములు అని, 1 అహోరాత్ర కాలం కోపం ఉండేవాళ్లను అధములని, చచ్చేంత వరకు కోపం ఉండేవారిని పాపిష్ఠులని అంటారు. ఈ నిర్వచనాల ప్రకారం క్రోధం గల వాళ్ళందరూ పాపిష్ఠులే అవుతారు. అవసరమైనప్పుడు చిన్నపిల్లల పట్ల, కింది పనివారి పట్ల, శిక్షితులకు శిక్షణ ఇస్తున్నప్పుడు కోపం నటించాలి, కానీ కోపిష్ఠులు కాకూడదు. అవతలి వారిలో రావలసిన మార్పు రావడం కోసమే కానీ కక్ష సాధింపుగా ఈ కోపం నిల్వ ఉండకూడదు. అమ్మవారు అనురాగ దేవత, జగన్మాత కాబట్టి ఆవిడకు కోపం గాని క్రోధం గాని ఉండవు. కాబట్టి క్రోధము లేనిది అని ఈ నామానికి అర్థం. క్రోధశమని. ఇది అమ్మవారి 169వ నామం. ఇది 5 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు క్రోధశమన్యై నమః అని చెప్పాలి. క్రోధశమని అంటే క్రోధమును శమింపజేయునది అనగా పోగొట్టునది. క్రోధాకారాంకుశోజ్వల అన్న పూర్వపు నామాన్ని, ఆ నామ వ్యాఖ్యానాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. పేరుకుపోయిన కోపంతో క్రోధంలో ఊపిరాడకుండా ఉండేవాళ్ళు మళ్ళీ సవ్యంగా ఊపిరి పీల్చుకునేట్లుగా వారి క్రోధాన్ని శమింపచేసి, ఇక అలాంటి క్రోధం ముందు ముందు రాకుండా వారిని అనుగ్రహించేది అమ్మవారు. ప్రేమతో ఎలాంటి కర్కసత్వాన్నైనా కనికరంగా మార్చగల కారుణ్య రాశి, సౌజన్యమూర్తి ఈ అమ్మవారు. కాబట్టి క్రోధాన్ని పోగొట్టునది అని ఈ నామానికి అర్థం. నిర్లోభ. ఇది అమ్మవారి 170వ నామం. ఇది 3 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిర్లోభాయై నమః అని చెప్పాలి. నిర్లోభ అంటే లోభము లేనిది. పెట్టే గుణం లేకుండా కూడబెట్టుకోవడమే ఉండే లక్షణాన్ని లోభం అంటారు. దీన్నే తెలుగులో పిసినారితనం అని కూడా అంటారు. ఈ లోభం ఉన్నవాళ్ళు ఇతరులకు పెట్టకపోవడమే కాదు, తాము కూడా తమకున్న దాన్ని అనుభవించరు. వీలైనంత వరకు ఇతరుల సొమ్ముతో పబ్బం ఎలాగోలా గడిపేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. తమ కోరిక తీరడం కోసం పరాయివాడిది ఏమన్నా కోరేవారికి ఏదీ అక్కరకు రాదు అని గుర్తుపెట్టుకోవాలి. తమకు సంబంధించిన దాన్ని పెట్టుబడి పెట్టుకుని తమ కోరికలను తీర్చుకోవడమే సాధకుల లక్షణం. లోభానికి వ్యతిరేక గుణం త్యాగం. అమ్మవారు తనకంటూ ప్రత్యేకమైన అస్తిత్వం లేకుండా ఈ సమస్త ప్రపంచంగా మారిపోయి మనకందరికీ ఒక జీవితాన్ని, జీవన మాధుర్యాన్ని చవిచూపిస్తోంది అంటే ఆ అమ్మవారికి ఉండే గుణం అంతా త్యాగమే కదా. లోభం ఎక్కడ ఉంటుంది? కాబట్టి లోభగుణం ఏమాత్రమూ లేనిది అని ఈ నామానికి అర్థం. లోభనాశిని. ఇది అమ్మవారి 171వ నామం. ఇది 5 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు లోభనాశిన్యై నమః అని చెప్పాలి. లోభనాశిని అంటే లోభమును పోగొట్టునది. ముందుగా అమ్మవారు లోభి కూడబెట్టిన దాన్ని కొల్లగొట్టబడేట్టుగా చేస్తుంది. అటుపైన లోభి ఇతరుల మీద ఆధారపడవలసి వచ్చి ఇతరులకు పెట్టే గుణాన్ని నేర్చుకుంటాడు. ఇలా మనలో ఉండే లోభగుణాన్ని పోగొట్టి త్యాగగుణాన్ని పెంపొందింపచేస్తుంది అమ్మవారు. లోభి కూడబెట్టిన దాన్ని కొల్లగొట్టబడేట్టు చేయడానికి ఇతరులే అక్కర్లేదు. ఇందుకు పూర్తి వ్యతిరేకంగా దుబారా చేసే జల్సారాయిళ్లను లేదా త్యాగగుణం బాగా ఉండే కొడుకుల్ని వాడికి పుట్టిస్తే చాలు. కాబట్టి లోభగుణాన్ని పోగొట్టునది అని నామానికి అర్థం.